పరమాత్ముడు భగవద్గీతలో ఒకటే చెప్తూ ఉన్నాడండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే భగవద్గీత చదివితే మీకు మొత్తం అర్థమైపోద్ది. రుద్రాణం శంకరచ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకచ్చాస్మి మేరుహుసికిరినామహం. ఏకాదశ రుద్రులలో నేను శంకరుడను, యక్ష రాక్షసులలో నేను ధనాధిపతి అయిన కుబేరుడను, అష్టవసువులలో అగ్నిని, పర్వతములో సుమేరు అను పర్వతమని నేను. అంటే ఏకాదశి రుద్రులు అంటే 11 మంది ఉంటారు, వాళ్ళలో శంకరుడు అంటే ఎంతోమంది రుద్రులు, మామూలు రుద్రులు కాదు, వాళ్ళలో శంకరుడు నేనే. అంటే ఈ కుబేరుడు ధనం ఇచ్చేది ఆయనే. మరి వెంకటేశ్వర స్వామిగా ఉన్నప్పుడు ధనం ఇచ్చాడు కదా కుబేరుడు, ఆయనే ఇచ్చుకుంటాడు, అంతే భగవంతుడు అన్నాడు. సేనాని నామకం స్కందక సరసామస్మి సాగరక. పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే, సేనాపతులలో కుమారస్వామిని నేనే, జలాశయములలో సాగరుడు నేనే. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణం చ నారదః. వృక్షములలో నేను అశ్వత్థ వృక్షమును అంటే రావి చెట్టును, దేవర్షులలో నారదుడును, గంధర్వులలో చిత్రరథుడు, సిద్ధులలో కపిల మహాముని. కపిల మహామునుడు సామాన్యుడు కాదు, అన్నీ నేనే, ఇంకెవరు లేరు. అందుకే కృష్ణం వందే జగద్గురం. ఆ కృష్ణ పరమాత్మని మనస వాచ కర్మ శరీరంతో నువ్వు కానీ నమస్కారం చేస్తే ఒక్కసారి తల్లి అయి తండ్రి అయి గురువై నీ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడే భగవంతుడు. అతి జ్ఞానం వస్తే నీవు ఇంకా ఎక్కడ చూసినా భగవంతుడిని చూస్తుంటావు. చెట్టు చేమ పుట్ట వృక్షం ఏది చూసినా, ఆకు ఏది చూసినా భగవంతుడిని చూస్తావు. ఎందుకు? మొత్తం భగవంతుడు ఉండబట్టే ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంది, లేకపోతే జరగదు. కృష్ణం వందే జగద్గురం. భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.